తలనొప్పి రాని వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరు ఉండరండి. ఆ తలనొప్పి నార్మల్గా టెన్షన్ వల్ల వస్తుందా లేదా మైగ్రేన్ వల్ల వస్తుందా అనేది ఇవాళ మనం చూద్దాం. హలో అండి, నేను డాక్టర్ అనూహ్య చదలవాడ, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ ఎట్ అష్యూర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్, నర్సరావుపేట్. మామూలు తలనొప్పిని మైగ్రేన్ తలనొప్పిని వేరు చేసేవి కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉంటాయండి. మైగ్రేన్లో ఎక్కువగా తలనొప్పి ఒకవైపు మాత్రమే వస్తుందండి. తలనొప్పితో పాటు కొంతమంది వాంతులు అవుతాయండి. బ్రైట్ లైట్ని చూసినా, శబ్దాలు విన్నా చాలా ఇబ్బంది పడతారండి. ఆ నొప్పితోటి కనీసం వాళ్ళ రోజువారీ పనులు కూడా చేసుకోలేరు. ఇంత ఇబ్బంది పెట్టే మైగ్రేన్ ఎందుకు వస్తుందో మీకు తెలుసా? అవి చాలా సింపుల్ రీజన్స్ అండి. సరిగ్గా నిద్రపోకపోవడం, టైంకి ఆహారం తీసుకోకపోవడం, ఎక్కువగా ఆల్కహాల్ తీసుకోవడం. ఆడవాళ్ళలో అయితే పీరియడ్ టైమ్స్లో వచ్చే హార్మోనల్ చేంజెస్ వల్ల కూడా మైగ్రేన్ రావచ్చు. మైగ్రేన్ భయపడాల్సినంత పెద్ద విషయం కాదు, కానీ నిర్లక్ష్యం చేస్తే మాత్రం చాలా ఇబ్బంది పడతారు. సరైన ట్రీట్మెంట్, లైఫ్ స్టైల్ చేంజెస్ తోటి మైగ్రేన్ ని కంట్రోల్ చేసుకోవచ్చు. పైన లక్షణాలు కనుక మీకు కనబడ్డట్టయితే మీకు దగ్గరలో ఉన్న న్యూరాలజిస్ట్ ని కన్సల్ట్ అయ్యి ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోండి.